హై స్కూలు, నేషనల్ హై స్కూలు, ఇంటర్మీడియట్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా దీని నిమిత్తం 97 ఎకరాలు ఇవ్వడం జరిగింది. నేను నా అదృష్టం అనే భావించాలి. ఎందుకంటే అలాంటి మహాదాతకి ఆయన పేరు పెట్టాలన్న ప్రపోజల్ మీరు అందరూ పెట్టారు. అది వెంటనే అది ఆర్జీ పెట్టడం జరుగుతుంది. 1 సంవత్సరం లోపే ఆయన వీర్రాజు పంతులు గారి పేరు ఈ కాలేజీకి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 37 మంది టీచింగ్, టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉంటాం. మరి కొంత కొరత నాన్ టీచింగ్ స్టాఫ్ తరపున రావడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అది ప్లేస్మెంట్లు కూడా వెంటనే పెట్టే ప్రయత్నం చేస్తాం. అలాగే 8 కోర్సులు ఈ సంవత్సరం పోరాడి మరి ఇక్కడ తీసుకుని వచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, సత్యలత గారికి, అలాగే మిగతా దీనికి సహకరించిన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్ డెవలప్మెంట్ కోసం గతంలో ఈ టేబుల్ని కానీ, ఈ కుర్చీలు కానీ దాతల ద్వారా, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకుని వచ్చి మీ బాధ్యతగా భావించి ఇవన్నీ కూడా మరి అరేంజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ అంతా కూడా. అదేవిధంగా నేషనల్ హై స్కూల్లో కూడా బియ్యం చూస్తే మరి చాలా చక్కగా ఏదైతే సన్న బియ్యం ఉందో ఉంది. మరి మిగతా స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా నూకలు ఇవ్వడం జరుగుతుంది. బియ్యం కాకుండా నూకలు ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద భారీ కుంభకోణం. ఆ కుంభకోణాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని వస్తాం. అదేవిధంగా 5 కోట్లు ఏదైతే శాంక్షన్ అయిందో దానికి చిన్న అడ్డంకి ఉంది. పాలిటెక్నిక్ కాలేజు ద్రాక్షారామంలో ఉండవలసిన పాలిటెక్నిక్ కాలేజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టడం, మరి వాళ్ళని ఖాళీ చేస్తే కానీ ఇక్కడ శంకుస్థాపన చేయటం కానీ ఈ వర్క్ స్టార్ట్ చేయడం కానీ జరగని పరిస్థితిలో ఉంది. కాబట్టి సదరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని టెంపరీగా కొన్నాళ్ళు ఇది కన్స్ట్రక్షన్ మొదలెట్టాలి కాబట్టి టెంపరీగా మరి వాళ్ళని హై స్కూల్ దగ్గరకు ఎక్కడికో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఎట్టి పరిస్థితిలో ఈ డెవలప్మెంట్ అనేది ఆగస్టు నెలలోగా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి స్టార్ట్ అవ్వని పక్షంలో ఫండ్స్ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మరి ఏదైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ అందరినీ కలుపుకుని ఒకసారి మీటింగ్ వేసి నేను ఈ గవర్నమెంట్ మా పిఏని సోమవారం పంపడం జరుగుతుంది మీ వద్దకి. ఏదైతే మీ అర్జీలు ఉన్నాయో అలాగే మనం చెప్పాల్సిందేంటో మొత్తం పాయింట్అవుట్ చేస్తే అది తీసుకుని విజయవాడ వెళ్ళి ఈ మూకీ డ్రామా ఇది అంతా కిందేమో భజనా బృందం వేడినాళ్ళు. ఆయన ఫస్ట్ హామీ తొలి సంతకం పెట్టాడు. ఫస్ట్ సంతకం అర్థమైంది మా కళ్ళల్లో. కాలేజీకి మాకు చాలా బాగుంటుంది. 300 మంది, అక్కడ 350 మంది వాళ్ళమండి. అలాంటి పిల్లలు కూడా తగ్గిపోయారు సార్. నమ్మకం వండుతున్నారు సార్. నలుగురు అదే సరిపెట్టుకొని జీతాలు సరిగ్గా రావండి. ఏదో వస్తువు తాగబెట్టుకొని వచ్చేసి చేసుకొని మీరు ఏమన్నా చేసి చేద్దాం. క్వాలిటీ అయితే తగ్గించొద్దు, అలాగే పెట్టండి. ఆ జగనన్న హామీలు ఈ మంత్రులు చూసారు కదా, మూకీ డ్రామా అయిపోయింది. అది ఇక్కడ నుంచి చంద్రన్న పాలన వచ్చింది. ఫుడ్ లో ఏ తేడా ఉన్నా సరే మీకు కావాల్సిన ఫెసిలిటీ ఇస్తాం. వంటలో ఏ తేడా ఉన్నా సరే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మరి మీరు జాగ్రత్తగా అది పిల్లలకి ఇవ్వాల్సిన మెనూ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఇందులో చూడండి. మీకు అట్ ద సేమ్ టైం వాటర్ కూడా మీదే బాధ్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.